అమరన్న గారు ఇక్కడ జూబ్లీలో బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా, మరి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే గత 15 సంవత్సరంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ చేసేది ఏమీ లేదు. 2 సంవత్సరంలో పేద ప్రజలకి అన్ని హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చి ఏమీ చేయలేదు. ఇబ్బంది పెట్టే పనులు తప్ప వాళ్ళకి సుఖం పెట్టే పనులు అయితే ఏం చేయలేదు. ఇప్పుడు ఫ్రీ బస్ అని చెప్పారు ఆడవాళ్ళకి, అవి కూడా ఇబ్బంది పడుతున్నారు. చూసారు మీరు ఎన్ని న్యూస్ ఛానల్లో ఆడోళ్ళు కొట్టుకున్నారు బస్సులోనే, నాకు సీట్ కావాలి, నాకు సీట్ కావాలి. ఒకటి. రెండోది ఏం చేశారంటే మొగల వాళ్ళకి డబుల్ టికెట్ చేశారు, ఆడోళ్ళకి ఫ్రీ అని చెప్పి మొగలకి డబుల్ టికెట్ చేశారు. అది లాభం లేదు, అంటే వాళ్ళకి లాభం వచ్చినట్టుగా పనులు చేసుకున్నారు. ఒకటి. రెండోది ఏమంటే ఈ మైనారిటీ ముస్లిమ్స్ వాళ్ళని మాటలతో ముంచేసి ఏం చేస్తున్నారంటే మేము వైట్ రేషన్ కార్డు ఇచ్చాము, మేము సన్న బియ్యం ఇస్తున్నాము అని చెప్పి ప్రజల్ని ఫూల్ చేయడం తప్ప ఏమీ లేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా ఉందంటే అన్న, ఇది గల్లీ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళు రూపాయి సంపాదించారనుకున్నా, సపోజ్ మన తెలంగాణ నుంచి ఆదాయం రూపాయి వచ్చిందనుకో, అది ఎలా చేయాలంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు పంచాలి. అదే మన బీఆర్ఎస్ పార్టీ అయి ఉంటే ఓన్లీ గల్లీలోనే పంచుతారు, ఢిల్లీ దాకా పోదు కదన్న. అందుకే బీఆర్ఎస్ పార్టీని గెలిపించే అవకాశంలో ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రజలంతా ఒకటే కోరుకుంటున్నారు. నీకు తెలుసా, నా సిటీలో నుంచి అయితే ఒక్క సీట్ కూడా వాళ్ళకి రాదు కూడా. ఊర్లో వాళ్ళు ఏమంటే కొంచెం ఊరు వాళ్ళు ఎలా ఉంటారంటే మాయా మాటల్ని తొందరగా నమ్మేస్తారు. వాళ్ళ మాటల్ని నమ్మి వాళ్ళని ఓటేసి ఊరిలో గెలిపించారు. కానీ ఈసారి మాత్రం అవి కూడా గెలిపించే అవకాశం లేదు. 100కి 100% నెక్స్ట్ ఎలక్షన్స్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ, మన కేటీఆర్ అన్న సీఎం అవుతారు. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. జూబ్లీహిల్స్ది అంటారా, జూబ్లీహిల్స్ ఇది బీఆర్ఎస్ పార్టీ ఒక అడ్డా అన్నమాట. ఇది మేరా అడ్డా అన్నట్టుగా చెప్తారు చూడు, ఇది బీఆర్ఎస్ పార్టీ అడ్డా. ఎవరు దీన్ని తీయించలేరు ఏ పార్టీ వచ్చినా. కాకపోతే ప్రచారం చేసుకోవచ్చు, ధూమ్ధామ్ చేసుకోవచ్చు. మనం ఉన్న దగ్గర డబ్బులు కోట్లు ఖర్చు పెట్టి ధూమ్ధామ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కానీ అది జరిగే పరిస్థితి కాదు. వాళ్ళకి ఒత్తిగా లాస్ తప్ప లాభం అనేది ఏమీ లేదు. ఎందుకంటే ప్రజలంతా చూస్తున్నారు. ఇప్పుడు తిరుగుతారన్న, 100 మంది తిరుగుతారు డబ్బులు ఇస్తే. ఇప్పుడు నేనున్నాను, మనిషికి 500 ఇస్తానంటే 100 మంది కాదు 1000 మంది వస్తారు. జనాలు చూపించుకోవచ్చు మా వెనకాల 1000 మంది ఉన్నారు, కానీ ఓట్లు వేస్తారా? ఓట్లు వేయరు, తిరగడానికి తిరుగుతారు. అంతా ఎందుకు? కాంగ్రెస్ పార్టీలో తిరిగిన సగం మందే బీఆర్ఎస్కి ఓటేస్తారు. జస్ట్ డబ్బుల కోసం తిరుగుతున్నారు, ఎందుకంటే పని వర్క్ అన్నట్టుగా. తర్వాత ఏం చేస్తారు? బీఆర్ఎస్ పార్టీకి వేస్తారు. తిరగంది ఎవరైనా సరే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో తిరిగినా కాంగ్రెస్ పార్టీలో తిరిగినా ఓటు మాత్రం మనుషులు ఎవరికి ఇవ్వాలనేది వాళ్ళకే వేస్తారు.